మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి రేసులో అదరగొట్టారు. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారన్నారు, వచ్చారు, అదరగొట్టేశారు. సో చిరంజీవి 157 చిత్రంగా విడుదలైన ఈ మిగతా చిత్రాలన్నింటినీ కూడా బీట్ చేస్తూ కూడా ఆయన ఒక చిరంజీవి గారు మ్యాజిక్ చేశారు సంక్రాంతి సందర్భంగా. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మిగతా సినిమాలన్నీ కూడా ఏదో ఒకటి రికార్డ్ సృష్టించిన మిగతా సినిమాలు ఎక్కడా కూడా దరిదాపులు లేదు. చిరంజీవి కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ హిట్గా చూస్తున్నారు. మొత్తానికి ఒక 5 రోజుల్లోనే 226 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి సెలవుల్లో మిగతా సినిమాలు ఏదైతే రాజాసాబు కానీ, నారీ నారీ నడుము మురారి కానీ, అనగనగా ఒకరోజు కానీ, ఎన్ని సినిమాలను కూడా వెనక్కి నెట్టేసేసి మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో ఏకఛత్రాధిపత్యంగా మరోసారి నెంబర్ 1 స్థానంలోనే ఆయన ఉన్నారు. ఆయన యొక్క స్థానాన్ని మాత్రం ఎవరూ కూడా కదిల్చలేకపోయారు. 5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్ వసూలు అంటే ఇది మామూలు విషయం కాదు. అలాగే ఓవర్సీస్లో కూడా చిరంజీవి ఇప్పటికీ కూడా స్టార్డమ్ అలాగే కంటిన్యూ అవుతున్న పరిస్థితి.